వెల్కమ్ టు గణేష్ స్టడీస్. రైట్, ఓకేనా. ఈరోజు మనము మంచి గన్ షాట్ క్వశ్చన్ చూద్దాం. హిమాలయాలకు మరియు డక్కన్ పీఠభూమికి మధ్య గల నదీ లోయ వ్యవస్థ ఏది అని అన్నాడు. ఏది? గంగా నదీ లోయ వ్యవస్థ అని చెప్పాలి. ఇప్పుడు గంగా నది అన్నాడు. గంగా నది అనేటువంటిది అంశం మీద మనం చూసినట్లయితే భారతదేశం యొక్క జాతీయ నది ఏది? గంగా నది. భారతదేశంలో మీరు చూసినట్లయితే ఈ గంగా నది ఎక్కువగా ప్రవహించే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్ల దూరము మనకు గంగా నది ప్రవహిస్తున్నది అని అంటే ఉత్తరప్రదేశ్లో ఎడుకున్నా 1450 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. మరి గంగా నది పొడవు ఎంత అని అంటాడు? 25 అని చెప్పాలి. మరి గంగా నది ఎన్ని చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో దీని యొక్క ప్రవాహం ఉన్నది అని అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలా? 8,61,404 చదరపు కిలోమీటర్లో దీని యొక్క విస్తీర్ణం ఉన్నదనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ గంగా నది అని అన్నాం కదా మనం. ఎక్కువ మహాజనపదాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయనే విషయం కూడా మనం చెప్పవచ్చు. లేదా నదీ వ్యవస్థ అంటే గంగా నదీ వ్యవస్థలో మహాజనపదాలు విస్తరించి ఉన్నాయనే విషయం మనం చెప్పవచ్చు. అందులో మనకు తెలిసిందే సూర్యసేన నది, పాంచాల, మరి అదేవిధంగా కొన్ని మహాజనపదాలన్నీ కూడా అక్కడ ఉన్నాయనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.